నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశంలో గవర్నమెంట్ జాబ్ అంటే చాలామందికి మొదట గుర్తుకొచ్చేది రైల్వే జాబ్స్. ఈ సంవత్సరం భారీగా కొత్త రైల్వే నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. కాబట్టి మీరు రైల్వే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం వేలాది ఉద్యోగాలను విడుదల చేస్తుంది. ఈ నియామకాలను ప్రధానంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ మరియు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా నిర్వహిస్తారు. ఇప్పుడు రాబోయే ముఖ్యమైన రైల్వే ఉద్యోగాల గురించి తెలుసుకుందాం. మొదటిగా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఉద్యోగాలు. ఈ పోస్టుల్లో క్లర్క్, స్టేషన్ మాస్టర్, కమర్షియల్ అప్రెంటిస్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. ఈ పోస్టులకు అర్హత ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ. ఈ ఉద్యోగాల్లో నెలకు సుమారు 25,000 రూపాయల నుండి 60,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. తర్వాత ఆర్ఆర్బీబీ గ్రూప్ డి ఉద్యోగాలు. ఈ పోస్టుల్లో ట్రాక్ మెయింటైనర్, హెల్పర్, అసిస్టెంట్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి పాస్ అయిన వారు అప్లై చేయవచ్చు. ఈ పోస్టుల్లో నెలకు సుమారు 22,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలు. ఈ ఉద్యోగంలో ట్రైన్ లోకో పైలట్కు సహాయకుడిగా పనిచేయాలి. ఈ పోస్టులకు ఐటీఐ లేదా డిప్లొమా అర్హత అవసరం. ఈ ఉద్యోగంలో నెలకు సుమారు 30,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. అలాగే రైల్వే టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. ఈ పోస్టులకు ఐటీఐ లేదా డిప్లొమా అర్హత అవసరం. ఈ ఉద్యోగాల్లో నెలకు సుమారు 28,000 రూపాయల నుండి 45,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. ప్రస్తుతం రైల్వే డిపార్ట్మెంట్ భారీగా కొత్త ఉద్యోగాలను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా లక్షల్లో ఖాళీలు ఉండే అవకాశం ఉంది. అందుకే ఫ్రెండ్స్, మీరు ఇప్పటినుంచే ప్రిపరేషన్ ప్రారంభిస్తే ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ఉపయోగించుకోవచ్చు. రైల్వే పరీక్షలో సాధారణంగా మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ సైన్స్ వంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. మీరు రోజుకు 2 నుండి 3 గంటలు చదివితే మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ మరియు రైల్వే జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.